హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనలో చాలామంది చిన్న వయసులోనే జుట్టు రాలటం, పలచబడటం మరియు హెయిర్ గ్రోత్ ఆగిపోవటం, అలాగే పెరుగుతున్న పొల్యూషన్ కారణంగా జుట్టు నిర్జీవంగా కాంతిహీనంగా మారటం, ఇలాంటి సమస్యలతో బాధపడుతున్నారండి. అయితే ఈ సమస్యలను దూరం చేయడంతో పాటు ఒత్తైన ఆరోగ్యవంతమైన కుర్లు మళ్ళీ మనం తిరిగి రీగ్రోత్ ఎలా చేసుకోవచ్చు, ఈ టిప్లో మీకు వివరంగా చెప్తానండి. ముందుగా ఈ టిప్ తయారు చేసుకోవడానికి ఏ పదార్థాలు కావాలి ఒకసారి చూద్దాం. ఈ టిప్ తయారు చేసుకోవడానికి కావాల్సిన మొట్టమొదటి మరియు ముఖ్యమైన పదార్థం వెల్లుల్లిపాయ అండి. ఆహార పదార్థాలకు రుచిని, ఒక మంచి సువాసన ఇవ్వడంతో పాటు అనేక పోషక పదార్థాలు వెల్లుల్లి సొంతం అండి. వెల్లుల్లి వల్ల మనకు అనేక రకాలైన ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతున్నాయండి. అయితే వెల్లుల్లి మన జుట్టుకు చేసే మేలు అంతా ఇంత కాదండి. వినటానికి కొంచెం వింతగా ఉన్నా వెల్లుల్లో మన జుట్టు పోషణకు అవసరమయ్యే అనేక పోషకాలు మెండుగా ఉన్నాయండి. ముఖ్యంగా ఇందులో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు తలలో ఏర్పడే చుండ్రు, దురద వంటి సమస్యలు నివారిస్తాయండి. ఎందువల్ల అంటే సాధారణంగా చుండ్రు సమస్య వల్ల తల పొడిబారటం మరియు హెయిర్ ఫాల్ సమస్య చాలా ఎక్కువగా ఉంటుందండి. ఇలాంటి తలలో ఏర్పడే చుండ్రు, దురద వంటి సమస్యలను నిర్మూలించడంలో వెల్లుల్లి చాలా అద్భుతమైన ఫలితాలు అందిస్తుందండి. అలాగే వెల్లుల్లో విటమిన్ సి అనేది చాలా సమృద్ధిగా లభిస్తుందండి. ఇది తలలో కొల్లాజెన్ ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది. తద్వారా వెంట్రుకల కుదుళ్ళకు కావాల్సిన పోషణ అందించి వెంట్రుకలు రీగ్రోత్ అయ్యే ఛాన్స్ను రెట్టింపు చేస్తుందండి. అలాగే ముఖ్యంగా వెల్లుల్లిపై చేసే మరో అద్భుతమైన ప్రక్రియ ఏంటంటే తలలో రక్త ప్రసరణ బాగా జరిగేలా చేస్తుందండి. తలలో రక్త ప్రసరణ బాగా జరగడం వల్ల వెంట్రుకల కుదుళ్ళు బలోపేతమై వెంట్రుకలు రీగ్రోత్ అయ్యే ఛాన్స్ను రెట్టింపు చేస్తుంది. అలాగే పొల్యూషన్ కారణంగా ఫ్రీ రాడికల్స్ బారిన పడి మన జుట్టు నిర్జీవంగా కాంతిహీనంగా మారిపోతూ ఉంటుందండి. చాలా పలచగా మారిపోతూ ఉంటుంది. చివర్లు చిట్లిపోవటం, హెయిర్ డ్యామేజ్లు, ఇలాంటి జుట్టుకు సంబంధించిన అనేక సమస్యలు ఉత్పన్నమవుతాయండి. ఇలాంటి సమస్యలను దూరం చేయడంతో పాటు వెంట్రుకల కుదుళ్ళకు కావాల్సిన పోషణ అందించి వెంట్రుకలకు జీవకళను తిరిగి తీసుకొచ్చి మళ్ళీ ఆరోగ్యంగా, పొడవుగా, దృఢంగా చేసేందుకు ఈ వెల్లుల్లిపై ఎంతగానో సహాయపడుతుందండి. దీంతోపాటు ఈ టిప్ తయారు చేసుకోవడానికి మనకి కొబ్బరి నూనె కూడా అవసరం అవుతుందండి. మీరు ఈ టిప్ తయారు చేసుకోవడానికి తగినంత కొబ్బరి నూనెను సిద్ధం చేసుకోండి. ఇప్పుడు ఈ వెల్లుల్లిపాయ మరియు కొబ్బరి నూనె ఈ రెండింటిని ఉపయోగించి ఈ టిప్ని ఎలా తయారు చేసుకోవాలి, ఎలా ఉపయోగించుకోవడం ద్వారా చిన్న వయసులో ఏర్పడే హెయిర్ ఫాల్ సమస్య మరియు హెయిర్ గ్రోత్ అవ్వకపోవడం, ఇలాంటి జుట్టుకు సంబంధించిన సమస్యలను పరిష్కరించుకోవడంతో పాటు ఆరోగ్యవంతమైన ఒత్తైన జుట్టు చాలా తక్కువ కాలంలోనే మనం ఎలా పొందవచ్చు, నేను మీకు వివరంగా చెప్తానండి. దీనికోసం ముందుగా వెల్లుల్లిపాయను చిన్న చిన్న ముక్కలుగా, అంటే ఈ రేకలను తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలండి. ఇలా కొన్ని వెల్లుల్లిపాయ రెబ్బలు తీసుకుని తర్వాత వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. తరువాత ఒక బాండీని తీసుకుని మనం కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లిపాయ ముక్కలు ఇందులో వేసుకోవాలండి. నేను కొద్ది పరిమాణంలో చేసి చూపిస్తున్నాను మిత్రులారా. మీరు ఎక్కువ పరిమాణంలో చేసుకుని ఈ ఆయిల్ని భద్రపరుచుకుని మీరు వాడుకోవచ్చు. మనం కట్ చేసి పెట్టుకున్న ముక్కలను ఇలా ఒక బాండీలో వేసుకుందాం. తర్వాత దీనికి తగినంత కొబ్బరి నూనె యాడ్ చేసుకోవాలండి. దీనికి తగినంత కొబ్బరి నూనె యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ గిన్నెను స్టవ్ పై ఉంచి సన్నని సెగపై సుమారు 5 నిమిషాల పాటు సన్నని సెగపై మరిగించాలండి. కొబ్బరి నూనెకు కొన్ని వెల్లుల్లిపాయ ముక్కలు యాడ్ చేసి స్టవ్ పై ఉంచి సన్నని సెగపై మరిగించామండి. ఇప్పుడు ఇది గోరువెచ్చగా మారింది. ఇలా గోరువెచ్చగా మారిన తర్వాత దీన్ని ఒక సీసాల్లో కానీ, ఏదైనా గాజు సీసాల్లో కానీ, ఏదైనా గాలి చొరబడిన కంటైనర్లో కానీ మీరు స్టోర్ చేసుకుని డైలీ వాడే హెయిర్ ఆయిల్ లాగా దీన్ని వాడుకోవచ్చండి. చక్కగా ఏదైనా గాజు సీసాలకు ఈ ఆయిల్ని వడకట్టుకోండి, ముక్కలు అవి రాకుండా. ఈ టిప్లో నేను కొద్దిగా ఆయిల్ను తయారు చేసి చూపించానండి. మీరు ఎక్కువ పరిమాణంలో, అంటే సుమారు ఒక 100 గ్రాముల పరిమాణంలో కొబ్బరి నూనె రెడీ చేసుకుని దానికి వెల్లుల్లిపాయను యాడ్ చేసి సన్నని సెగపై స్టవ్ పై ఉంచి మరిగించండి. మరిగించిన తర్వాత దాన్ని వడకట్టుకుని ఇలా ఏదైనా ఒక సీసాలోకి చక్కగా వడకట్టుకుని మీరు స్టోర్ చేసుకుని డైలీ మీరు ఏదైతే హెయిర్ ఆయిల్ వాడుతున్నారో దాని స్థానంలో ఈ హెయిర్ ఆయిల్ని వాడచ్చండి. ఒకవేళ మీకు వీలు కుదరని పక్షంలో మీరు తలస్నానం చేసే 1 గంట ముందు చక్కగా ఈ ఆయిల్ను చక్కగా తలకు పట్టించి సున్నితంగా మర్దన చేసుకుంటూ 1 గంట సేపు అలాగే వదిలేయండి. తర్వాత ఏదైనా హెర్బల్ లేదా ఆర్గానిక్ షాంపూని వాడి తలస్నానం చేయండి. లేదా ఇంకా బెస్ట్ రిజల్ట్స్ రావాలంటే చక్కగా రాత్రి పడుకునే ముందు ఈ హెయిర్ ఆయిల్ని తలకు బాగా పట్టించండి. పట్టించిన తర్వాత మీ తలను సున్నితంగా మసాజ్ చేసుకోండి. ఇలా చేయడం వలన తలలో రక్త ప్రసరణ బాగా జరిగి వెంట్రుకలు రీగ్రోత్ అయ్యే ఛాన్సులు రెట్టింపు అవుతాయి. ఉదయాన్నే లేవగానే చక్కగా తలస్నానం చేయండి.
ఇలా ఈ ఆయిల్ని 3 పద్ధతిలో వాడచ్చండి. డైలీ మీరు హెయిర్ ఆయిల్ లాగా వాడచ్చు, లేదా తలస్నానం చేసి 1 గంట ముందు అప్లై చేసి తర్వాత తలస్నానం చేయొచ్చు. అలాగే రాత్రి పడుకునే ముందు ఈ హెయిర్ ఆయిల్ అప్లై చేసుకుని ఉదయాన్నే తలస్నానం చేయొచ్చు. ఇలా మీకు ఏది వీలైతే ఆ పద్ధతిని ఫాలో అవ్వండి. సుమారు 1 నెల రోజులు ఫాలో అవ్వటం వలన ఏదైతే మీరు హెయిర్ లాస్ సమస్యతో బాధపడుతున్నారో, లేదా హెయిర్ గ్రోత్ ఆగిపోతుందో, చివర్లు చిట్లిపోయి కాంతిహీనంగా నిర్జీవంగా మారిపోతుందో, ఇలాంటి జుట్టుకు సంబంధించిన సమస్యలన్నింటినీ దూరం చేయడంలో ఈ మ్యాజిక్ హెయిర్ ఆయిల్ ఎంతగానో సహాయపడుతుందండి. వెల్లుల్లిలో ఉండే అద్భుతమైన పోషకాలు వెంట్రుకల కుదుళ్ళకు కావాల్సిన పోషణ అందించి వెంట్రుకలు రీగ్రోత్ అయ్యే ఛాన్సులు రెట్టింపు చేస్తాయండి. అయితే క్రమం తప్పకుండా ఈ హెయిర్ ఆయిల్ని 1 నెల రోజులు వాడటం ద్వారా అద్భుతమైన ఫలితాలను చవిచూస్తారు. నిర్జీవంగా కాంతిహీనంగా మారిన మీ జుట్టు మళ్ళీ ఒక జీవకళను తిరిగి సంతరించుకుంటుందండి. అలాగే చిన్న వయసులో ఏర్పడే తెల్ల జుట్టు సమస్య, ఎందుకంటే వెల్లుల్లిలో ఉండే అద్భుతమైన గుణాలు చిన్న వయసులో ఏర్పడే తెల్ల జుట్టు సమస్యను తగ్గించడంలో కూడా అద్భుతమైన ఫలితాలను అందిస్తాయి. సో ఫ్రెండ్స్, ఇదండి ఈరోజు టిప్. ఈ టిప్ మీ అందరికీ బాగా ఉపయోగపడుతుందని నేను ఆశిస్తున్నాను. మరొక టిప్తో మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. ధన్యవాదములు. వీడియోను చూసినందుకు ధన్యవాదములు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోలు పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడంతో పాటు పక్కనున్న అలారం సింబల్ను క్లిక్ చేయడం ద్వారా నా లేటెస్ట్ అప్డేట్స్ను వెంటనే పొందవచ్చు. దీంతోపాటు మీ సూచనలు, సలహాలు తప్పక తెలియజేయగలరు.